వర్షాకాలం గాని ఎండాకాలం గాని చలికాలం గాని శుభకార్యాలు అశుభకార్యాలు ఏదన్నా గాని పక్కకున్న నలుగురు ఏమన్నా అనుకోని గంగలబడి సావని పల్లెలు పిల్లట్లు లేపుడే కావాలి నాకుడే కావాలని తట్టు ఉండకపోతే ఏమైందని నలుగురు మా ఇంటి అనుకోని ఇంటికాడ చేప ఎడకొచ్చిన పావు కిలో కందిపాపని గంట సేపు నానబెట్టి చిటికెడు పసుపు సగం పిడికెడు చింతపండు ఏడి సంపి 5-6 విజిల్లు ఆమాతం కొట్టుకున్నాం. కావాలు మెంతులు ఎండుమిర్చి జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా వంకాయ క్యారెట్ బెండకాయ ములక్కడ ఆలుగడ్డ దోసకాయ మంచిగా వేపుకున్నాక గింత పసుపు చల్లి 5 నిమిషాలు ఊపిరాడకుండా మూత పెట్టి తీసిన తర్వాత ఉడికి పక్కకు మూలుగుతున్న కందిపప్పు అద జగ్గెడు నీళ్లు గుమరి పక్కింట్లో ఎవ్వలేనప్పుడు చెట్టు మీద పడి రుబ్బుకొచ్చిన పిడికెడు కలియామాకు ఇక మెంతులు ధనియాలు తెల్ల నువ్వులు మిరియాలు మ్యాగీ మసాలాతో ఇంట్లోనే తయారు చేసుకున్న స్పెషల్ మసాలా సగం పిడికెడు కారపొడి చల్లి కొద్దిసేపటి తర్వాత కూతగా ఉడికేటప్పుడు రుచిలా వాసనలా రోమాలు నిక్కబడిచే సాంబార్ మసాలా తూర్పాలు పట్టినాక ఇంకొక 2-3 నిమిషాలు మరిగించిన తర్వాత పిడికెడు సన్నం జరిగిన కొత్తిమీర ఎగజాలి బాత్రూమ్ లో బర్రు మనద్దు అనుకుంటే బెల్లం వేసుడు మరవకూరు నేను కెమెరా ఆన్ చేసి మర్చిపోయినా వేసే టైం ఇక పోయేటప్పుడు గంటని ఈడి సంపూర్ణ పిల్లగాంలో మర్చిపోకుండా కొంత